హలో గైస్, ఈ వీడియోలో మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 15 లార్జ్ క్యాప్ స్టాక్స్తో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో అనమాట లాంగ్ టర్మ్ కోసం. సో మంచి స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ప్రీవియస్ వీడియో మన కొత్త ఛానల్లో పర్సన్ అడిగారు అనమాట, బెస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి ఒక వీడియో చేయండి. సో ఈ వీడియోలో మనం 15 లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే చాలా మంచి కంపెనీస్ అనమాట, దాంతో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి ఆ పర్టికులర్ స్టాక్స్ బాగా గ్రో అయ్యి మంచిగా మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చూస్తే కనుక స్టిల్ మనకి 22,500 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది, అక్కడి నుంచి కంటిన్యూస్గా పడడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో ఒకవేళ 22,000 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్స్ ఫర్దర్గా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ కరెక్షన్ అయితే కనుక మనం ఎప్పుడు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాకుండా కొంత లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్స్ ఈ కరెక్షన్లో మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అటువంటి ఒక 15 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంట్లో ఇవన్నీ కూడా మనకు తెలిసిన స్టాక్సే, బట్ మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. సో ఖచ్చితంగా స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ అనమాట. సో టెలిగ్రామ్లో కూడా చాలామంది ఈ పర్టికులర్ స్టాక్ గురించి అడుగుతారు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్స్ మల్టిపుల్ టైమ్స్ 2000 లెవెల్ 1950 నుంచి 2000 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. కొన్ని ఐటీ స్టాక్స్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనకి ఇన్ఫోసిస్లో కూడా కరెక్షన్ అనేది కనిపిస్తుంది. సో ప్రీవియస్గా కూడా మనం మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్ని 1400 నుంచి 1450 రీజన్స్లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. ప్రజెంట్ స్టాక్ పడుతుందన్నమాట. సో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్, ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్గా డౌన్ అయితే కనుక ఇది మనకి చాలా మంచి సపోర్ట్ గైస్. 1400 నుంచి 1450 చాలా మంచి సపోర్ట్ అనమాట. ఈ రేంజెస్లో మనం అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 1200 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇన్ఫోసిస్ షేర్ ఒక 1200 రూపీస్కి అలా వస్తే కనుక చాలా మంచి ప్రైస్ కూడా వచ్చినట్టు అక్యుములేట్ అని చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, ఇన్ఫోసిస్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ట్రెంట్ అనమాట. సో ట్రెంట్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో మనకి ఎవ్రీ మంత్ కూడా చాలా స్టోర్స్ బయట ఓపెన్ అవుతున్నాయి. సో ఏదైతే మనకి జూడియో స్టోర్స్ కానీ సో చాలా బాగా ఓపెన్ అవుతున్నాయి. అక్కడి నుంచి స్టాక్ ఎప్పుడైతే అంత బాగా బిజినెస్ జరుగుతుందో స్టాక్లో మంచి మొమెంటం, అప్ సైడ్ మొమెంటం కనిపించండి. ఆల్మోస్ట్ సో విత్ ఇన్ 2023 నవంబర్ ఆ టైంలో అరౌండ్గా 2000 రూపీస్ దగ్గర దొరికే స్టాక్. సో విత్ ఇన్ మంత్స్లో విత్ ఇన్ 1 ఇయర్ టైంలో ఆల్మోస్ట్ 8000 లెవెల్ దాకా కూడా వెళ్ళిందనమాట. అంత ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్ గైస్. అంతకుముందు అంత హెవీ ర్యాలీ కనిపించలేదు. 1000 నుంచి 2000కి రావడానికి ఆల్మోస్ట్ మనకి 2 ఇయర్స్ టైం అప్రాక్స్గా పట్టింది. బట్ అక్కడి నుంచి ఎప్పుడైతే జూడియో స్టోర్స్ బాగా క్లిక్ అవ్వడం స్టార్ట్ అయిందో సో ట్రెండ్లో చాలా బాగా గ్రో కనిపించింది అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ వల్ల సో ఏదైతే టాటా గారు కొంత ఎక్స్పైర్ అవ్వడం వల్ల సో స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా చాలా బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. సో ఆల్మోస్ట్ 8000 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 5000 రూపీస్ దగ్గర మనకి దొరుకుతుంది గైస్. సో ప్రీవియస్గా మనకి ఇది 2000 లెవెల్స్ దాకా పడింది కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ పడితే ఈ పర్టికులర్ స్టాక్ 3000 నుంచి 3500 లెవెల్స్ దాకా కూడా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్లోగా డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 4800 నుంచి 5000 ఈ రీజన్లో కొంత క్వాంటిటీ. అలాగే ఒకవేళ ఫర్దర్గా ఫాల్ అయితే కనుక సో 3000 నుంచి 3500 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఒక 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ, లాంగ్ రన్లో కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది గైస్. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జియో ఫైనాన్స్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ స్టాక్స్. మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతుంది. మనం ఇక్కడ చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా సో ఆల్మోస్ట్ చాలా మంచి ప్రైజెస్ దగ్గర దొరుకుతున్నాయి. సో ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం. సో లాస్ట్ న్యూ ఛానల్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేస్తాం. చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది, అక్యుములేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడి నుంచి పడదా అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మార్కెట్ ఫర్దర్గా కరెక్ట్ అయితే కనుక ఈ రీజన్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫర్దర్గా కూడా మనకి 150 నుంచి 160 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి గైస్. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, మంచి వాల్యుయేషన్స్ దగ్గర కూడా స్టాక్ అనేది ఉంది గైస్. సో ఖచ్చితంగా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే పడుతుంది. సో ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మనకి చూస్తే కనుక సో 550 నుంచి 600 రీజన్కి సో ఇక్కడికి వచ్చి చాలా స్ట్రాంగ్గా రివర్సల్ కూడా వచ్చింది గైస్. మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లో వచ్చి రివర్స్ వచ్చింది. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 700 మంచి ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ ఉంది. 700 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ స్లైట్ రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే 550 నుంచి 600 రీజన్స్లో కూడా కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. ఇటువంటి స్టాక్స్తో కనుక పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటే కనుక లాంగ్ రన్లో మనకి భయపడాల్సిన అవసరం లేదు పోర్ట్ఫోలియోస్ని. సో సెల్ చేసి ప్యానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కంపెనీస్ బిలీవ్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించింది ఐసిఐసిఐ బ్యాంక్. స్టిల్ కొంత హై ప్రైజెస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎందుకంటే సో టాప్ నిఫ్టీలో టాప్ 10 స్టాక్స్లో కరెక్షన్ కనిపిస్తే కనుక ఆటోమేటిక్గా మార్కెట్ ఇంకా సివియర్గా పడే ఛాన్స్ ఉంది. అందువల్ల ఈ పర్టికులర్ స్టాక్లో అంత కరెక్షన్ మనకి ఏం కనిపించలేదు. బట్ సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్స్ ఇక్కడి పడితే ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఫర్దర్గా కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ప్రజెంట్ అయితే స్లైట్గా 1250 లెవెల్ టెస్ట్ చేస్తుంది, బట్ 1200 చాలా మంచి లెవెల్. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 950. ప్రీవియస్గా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ 950 వచ్చినప్పుడు డిస్కస్ అనేది చేసాం. సో ఈ 2 రీజన్స్ చాలా మంచి రీజన్స్ అనమాట అక్యుములేట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ఐసిఐసిఐ బ్యాంక్ని, సో ఇది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ గైస్. సో రైల్వే సెక్టర్ స్టాక్స్ ఫర్దర్గా పడవచ్చు, మంచి ఫాల్ కనిపిస్తుంది, ఫర్దర్గా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 300 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడింది, టెస్ట్ చేసి ఫాల్ అయ్యి ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అక్కడి నుంచి షార్ప్ మొమెంటం కనిపించింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్కి అయితే కనుక ఖచ్చితంగా స్టాక్ వస్తుంది గైస్. అలాగే 200 నుంచి 220 రీజన్ కూడా కొంత క్వాంటిటీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకుని మంచి ఫాల్ ఆల్రెడీ బాగా పడింది కాబట్టి ఇక్కడి నుంచి ఒక 50 to 80 పాయింట్స్ కరెక్షన్ అయితే కనుక సో చాలా మంచి లెవెల్స్కి వచ్చినట్టు అనమాట. సో ఇది మనకి ఆర్వీఎన్ఎల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాబ్. ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ గైస్. సో పాలీక్యాబ్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లార్జ్ క్యాప్ స్టాక్, లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ. ఇది కూడా రీసెంట్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 3000 రూపీస్ స్టాక్ కాస్త 7500 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 4500 ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్కి వచ్చి అక్కడి నుంచి స్లైట్ రివర్సల్ వచ్చిందనమాట. 4500 చాలా స్ట్రాంగ్ రీజన్, అలాగే 3000 కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్వెస్ట్ చేసిన 5 to 6%కి అస్సలు ఎప్పుడు కూడా యావరేజ్ చేయకండి. ఖచ్చితంగా ఒక 20 లేదా 15 to 20% లేదా 22 to 25% అరౌండ్గా అంత కరెక్షన్ అయిన తర్వాతే యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. సో ఇంకా బాటమ్ లెవెల్స్కి బై చేసిన వాళ్ళు అవుతారనమాట. సో ఖచ్చితంగా డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి పాలీక్యాబ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి సో డిఫెన్స్ సెక్టర్ స్టాక్ హాల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి 5500 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ పడుతుంది. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం 3000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని. సో ఆ రీజన్ నుంచే స్లైట్ రివర్సల్ రీసెంట్ టైమ్స్లో వచ్చింది, బట్ ఫర్దర్గా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలక్షన్స్ టైంలో చాలా బాగా 2000 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎలక్షన్స్ టైంలో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది గైస్. సో 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. మ్యాక్సిమం పడితే 2000 లెవెల్స్ దాకా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక 2 డిప్స్ 3000 నుంచి 3200 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవచ్చు. అలాగే 2200 రీజన్లో కొంత క్వాంటిటీ ఒక 1000 పాయింట్స్ డిప్లో ఇంకొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్. ఒకవేళ మీరు హాల్ వద్దనుకుంటే కనుక మెజ్డాక్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ 2750 నుంచి అరౌండ్ రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. సో బెటర్ దీనికంటే నేను పర్సనల్గా హాల్లోకి ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. లేదు ఒకవేళ మీకు మెజ్డాక్ ఇన్వెస్ట్ ఉంటే కనుక 2000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. వెయిట్ ఫర్ దిస్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర అక్యుములేట్ చేసుకోండి. అలాగే 1250 నుంచి 1300 రీజన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. 2 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్యాప్ ఇవ్వండి. సో ఖచ్చితంగా ఫాల్ వస్తే కనుక మేజర్ సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు షార్ట్ ఫాల్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మంచి లెవెల్స్కి వస్తే ఖచ్చితంగా అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెస్లే అనమాట. సో మోనోపోలీ స్టాక్ మనకి ఏదైతే సెర్లాక్స్ వాటిలో మోనోపోలీ స్టాక్ అని చెప్పొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 2700-2800 రీజన్స్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఫాల్ అయ్యి ప్రెసెంట్ అయితే కనుక సో అరౌండ్గా 2100 రీజన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది బెటర్ రీజన్ అనమాట అక్యుములేట్ చేసుకోవడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనకి ఏదైతే స్ప్లిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 23,000-25,000 ట్రేడ్ అయ్యే స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1600-1700 రీజన్లో కూడా సో మనకి యావరేజ్ ప్రైస్ దగ్గర వచ్చిందనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2000 నుంచి 2100 అలాగే 1600 నుంచి ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా పడితే ఈ రీజన్ కూడా స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి నెస్లే గురించి అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టైటాన్ గైస్. సో టైటాన్ స్టిల్ కొంత హై ప్రైసెస్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ మనకి 1200 రూపీస్ స్టాక్ కాస్త లాస్ట్ 2-3 ఇయర్స్ టైంలో ఆల్మోస్ట్ 3750 లెవెల్స్ దగ్గర దాకా వెళ్ళిందనమాట. ప్రెసెంట్ అయితే కనుక కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఫర్దర్గా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది.
మనకి నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అబ్జర్వ్ చేస్తే కనుక 2750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట. అలాగే 2000 నుంచి 2200 రీజన్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 డిప్స్లో మనం యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు టైటాన్ ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయని భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయని ఇంకా కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డీమార్ట్ అనమాట. సో రీటైల్ స్టోర్స్ మనకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ 5500 రూపీస్ స్టాక్ కాస్త 3500. రీసెంట్ టైమ్స్లో వీడియోస్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని 3500 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోండి. 3450 నుంచి 3500 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్లైట్ మార్కెట్లో రివర్సల్ రావడం వల్ల వచ్చిందనమాట. సో రివర్సల్ కూడా ఆ పర్టికులర్ స్టాక్లో వచ్చింది. ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో అలాగే ఫర్దర్గా పడితే కనుక సో ఆల్మోస్ట్ 2500 లెవెల్స్ దాకా కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. ఒక 500 పాయింట్స్ డిప్లో, సో ఒక 1000 పాయింట్స్ డిప్లో ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. ఆల్మోస్ట్ చాలా బాగా కరెక్ట్ అయింది. ఖచ్చితంగా హోల్డ్ చేయండి. మనం ప్రీవియస్ 2021 ఆ టైంలో ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఉన్నప్పుడు కూడా డీమార్ట్ గురించి చెప్పుకున్నాం. మంచి స్టాక్ అక్యూములేట్ చేసుకోండి. సో రాధాకృష్ణ దమాయి గారు ఉన్నారు. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో బాగా గ్రో అవుతుంది. అక్కడి నుంచి 5500 లెవెల్స్ దాకా వెళ్ళింది గైస్. మళ్ళీ మంచి కరెక్షన్లో దొరుకుతుంది. అక్యూములేట్ అని చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ సెక్టర్ రీసెంట్ టైమ్స్లో కొంత స్టాక్స్ అనేవి హెవీగా పడుతున్నాయి. ఈవెన్ బడ్జెట్ పెయింట్స్ కానివ్వండి, ఏషియన్ పెయింట్స్ కానివ్వండి. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. కొంత కాంపిటేటర్స్ రావడంలో ఏషియన్ పెయింట్స్లో కూడా కొంత కరెక్షన్ కనిపిస్తుంది. బట్ లార్జ్ క్యాప్ స్టాక్ మార్కెట్ లీడర్ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోవచ్చు కదా. సో ఆల్మోస్ట్ 3500 రూపీస్ స్టాక్ కాస్త అరౌండ్గా 2000 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేయండి. సో 2100 రీజన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు 1750 లేదా 1500 నుంచి 1600 రీజన్ కూడా ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. ఈ 2 డిప్స్లో యాడ్ చేసుకోండి. పెయింట్ సెక్టర్ స్టాక్స్ కొంత రికవరీ అవ్వడానికి సో 1 to 2 years పట్టొచ్చు. బట్ రికవరీ అయితే కనుక సో మనం బాటమ్ లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక సో రికవరీ అయితే కనుక చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఏషియన్ పెయింట్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పిల్లైట్ ఇండస్ట్రీస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి ఏదైతే ఫెవికల్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఏదైతే మనకి మోనోపోలీ స్టాక్ అని చెప్పొచ్చు, మార్కెట్ లీడర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 3400 రూపీస్ స్టాక్లో అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అవడం వల్ల కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. మన స్ట్రాంగ్ సపోర్ట్స్ ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక సో ప్రెజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ రౌండ్గా బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 2500 నుంచి 2550 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 2000 రీజన్ అనమాట. సో ఒక 500 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకొని పిల్లైట్ ఇండస్ట్రీస్ ఒక 2000 లెవెల్స్కి వస్తే చాలా మంచి స్టాక్ అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. మీరు లాస్ట్ 1 to 2 years అబ్జర్వ్ చేయకండి. అంతకు ముందు కూడా ఈ పర్టికులర్ స్టాక్ మంచి గ్రోత్ స్టాక్ అనమాట. ఈవెన్ 2013-14 ఆ టైం నుంచి కూడా కన్సిస్టెంట్గా గ్రో అయిన స్టాక్ అనమాట. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి పడుతున్నప్పుడు. ఎందుకంటే వన్స్ మార్కెట్స్లో రికవరీ అయితే కనుక ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్టాక్స్ మళ్ళీ కూడా హై లెవెల్స్కి వెళ్తాయి అనమాట. ఆల్ టైమ్ హైస్ దాటి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి పిల్లైట్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో వరుణ్ బెవరేజెస్కి సో మనకి సో పెప్సీ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 650 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా పడుతుంది గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 450 లెవెల్స్. సో ఇంకా ఫర్దర్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఫర్దర్గా 350 లెవెల్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ 500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా 440 నుంచి 450 రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 డిప్స్లో యాడ్ చేసుకొని అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. లాంగ్ రన్లో ఖచ్చితంగా మార్కెట్స్ రికవర్ అయిన తర్వాత చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్. అంతేకాకుండా మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన స్ట్రాంగ్ కంపెనీస్ ఖచ్చితంగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్ గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.